గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో టీచర్స్ పర్టికులర్స్ ఏ విధంగా అప్డేట్ చేయాలనో మీకు వివరిస్తున్నాను. ముందుగా చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ childinfo.tz.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత లాగిన్ పర్టికులర్స్లో యూజర్ నేమ్ అంటే వెల్కమ్ టీచర్స్ టైప్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అంటే టెస్ట్ టెస్ట్ @123 ఇక్కడ పాస్వర్డ్ని టైప్ చేయాలి. తర్వాత కిందకు వచ్చేసరికి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ని టైప్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ IYDKVY వెరిఫికేషన్ కోడ్ని టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్క్రీన్ వస్తుంది. ఇందులో మొదటిది 3 ఉన్నాయి. ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి. మొదటిది ఇక్కడ టీచర్ల యొక్క పోస్టులకు సంబంధించి ఎన్రోల్మెంట్కి సంబంధించిన వివరాలు నింపాల్సిన అవసరం ఉంటుంది. అది మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. రెండో కాలం మనకు సంబంధించింది క్లిక్ హియర్ టు ఎంటర్ పర్టికులర్స్ ఆఫ్ టీచర్స్ ఆన్లైన్ పర్టికులర్ ఫామ్. టీచర్స్ పర్టికులర్స్ అప్డేషన్ చేయవలసిన వారు ఈ రెండో కాలంని క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఫామ్ అనేది వస్తుంది. ఇందులో మనం న్యూ రికార్డ్, ఎడిట్ రికార్డ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ రికార్డ్, ఎడిట్ రికార్డ్. న్యూ రికార్డ్ అంటే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వారు మాత్రమే న్యూ రికార్డ్ని వాడాలి. లేకపోతే ఈ యొక్క మనం ఈ సైట్లో ఎప్పుడు ఎన్రోల్ చేసుకోకపోతే వాళ్ళు న్యూ రికార్డ్ని వాడాలి. మనం అందరం టీచర్స్ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఎడిట్ రికార్డ్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎడిట్ రికార్డ్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంప్లాయీ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాలి. ఎవరైతే వాళ్ళ రికార్డుని అప్డేట్ చేసుకోవాలా వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేస్తున్నాను. 16/23/539. ఇక్కడ ఎంప్లాయీ ఐడిని ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత పక్కనే గో అనే బటన్ ఉంది. దాన్ని ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎక్నాలజ్మెంట్ ఐడి అని వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసినట్టయితే మనకి 2-3 నెంబర్లు వస్తుంటాయి. ఎందుకంటే గతంలో మనం చేసిన ఎక్నాలజ్మెంట్ ఐడి నెంబర్లు ఇక్కడ ఉంటాయి. ఫస్ట్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్నాలజ్మెంట్ ఐడి నెంబర్లలో ఫస్ట్ నెంబర్ అంటే లాస్ట్ ఇయర్ అప్డేట్ చేసిన నెంబరు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత మన వివరాలు వస్తాయి. మనం ఏ విషయాలైతే అప్డేట్ చేసుకోవాలనో ఆ విషయాలను మాత్రం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఈ నెలలో జరిగిన ట్రాన్స్ఫర్స్లో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి మారటం జరిగింది కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ది మండల్, నేమ్ ఆఫ్ ది స్కూలు మారవచ్చు. తర్వాత డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ కూడా మారుద్ది. ఈ వివరాలు మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా ఇక్కడ ఖమ్మం జిల్లా. ఇక్కడ జే భవానీ ఐడి నెంబర్ ఎవరిదంటే జే భవానీది. ఈమె ముదిగొండ మండలం నుంచి ఖమ్మం రూరల్ మండలము ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కాబట్టి ఇక్కడ మండలం దగ్గర ఖమ్మం రూరల్ అని మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఖమ్మం రూరల్లో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో ఇక్కడ సెలెక్ట్ చేస్తే అన్ని స్కూళ్ళు మనకి డిస్ప్లే కాబడతాయి. ఇది ఖమ్మం రూరల్ మండలంలోని స్కూళ్ళ మొత్తం ఇక్కడ డిస్ప్లే. ఇక్కడ
ముదిగొండ మండలం నుంచి ఖమ్మం రూరల్ మండలం మంగళగూడానికి ట్రాన్స్ఫర్ కాబడింది కాబట్టి ఎంపీపీఎస్ మంగళగూడెం అనేది కింద ఉన్నది కాబట్టి దాన్ని ఆ స్కూల్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మండలాన్ని ఎడిట్ చేసాం, స్కూల్ని ఎడిట్ చేసాం. మరి స్కూల్ జాయినింగ్, డేట్ ఆఫ్ స్కూల్ జాయినింగ్ ఇన్ ప్రజెంట్ స్కూల్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ అంటే ఇక్కడ 10/7/2018 రావాలి కాబట్టి దీన్ని కూడా మనం ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ పాత డేట్ ఉంది 25/8/2009 అంటే గతంలో పనిచేసిన పాఠశాల చేరిన తేదీ 25/8/2009గా ఉంది. దీన్ని మనం 10/7/2018గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆగస్టు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, మనకి 2018 రావాలి. 2018 అంటే ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్ళాలి. 2018 ఏ నెల, జూలై నెల, డేటు 10వ తారీఖు అంటే 10/7/2018. ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్కూల్ని మార్చుకోవడం జరిగింది. ఈ 3 కాలమ్స్ కొత్తగా ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా డీటెయిల్స్ అన్నీ గతంలో ఉన్నాయి కాబట్టి అవి మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతిసారి మనం ఫామ్ అప్డేట్ చేసినప్పుడల్లా క్లిక్ హియర్ టు ఆధార్ వ్యాలిడేట్ అని అడుగుతుంది. దీన్ని ఖచ్చితంగా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఎంటర్ ఆధార్ నెంబర్ వ్యాలిడ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ టు అప్డేట్ ది రికార్డు. అంటే మన ఆధార్ నెంబరు కరెక్ట్గా ఉంది, మనం రికార్డు అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కిందగా కొత్తగా బ్రౌజ్ అని ఇచ్చారు. ఖచ్చితంగా మనం రికార్డు అప్డేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫోటోని బ్రౌజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్రౌజ్ బటన్లో మనం ఫోటోని అప్లోడ్ చేయాలి. బ్రౌజ్ అని కొడితే మన సిస్టంలో ఉన్న ఫోటో అప్లోడ్ అవుతుంది. ఈ ఫోటోని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ అని కొడితే ఆ ఫోటో బ్రౌజ్ అయిపోయింది. ఈ ఫోటో సైజు 10 KB ఉండాలి. 10 KB కంటే తక్కువగా ఉంటేనే ఫోటోని తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఫోటోని కూడా మనం బ్రౌజ్ చేసాం. నెక్స్ట్ ఈ ఫామ్లో అప్డేట్ చేయాల్సిన అంశాలు ఇంకా ఏమీ లేవు కాబట్టి కిందకు వచ్చి అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి. అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటే కింద సబ్మిట్ బటను ఉంది, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినట్టయితే ఈ యొక్క రికార్డు అప్డేట్ అయ్యి ఈ విధంగా ప్రింట్ ఆప్షన్ మనకి కనపడుతుంది. ఇక్కడ ప్రింట్ బటన్ కొడితే మనకి ఈ యొక్క షీట్ మొత్తం ప్రింట్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రింట్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ వివరాలు మొత్తం చూసుకొని ప్రింట్ తీసుకొని మన యొక్క హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ ఒక కాపీ ఇచ్చినట్లయితే వాళ్ళు అక్కడ కన్ఫర్మేషను కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఇస్తే బాగుంటుంది. ఈ విధంగా మన యొక్క వివరాలను చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.